ఈరోజు ఏ నమ్మకంతో అయితే చంద్రబాబు గారు లోకేష్ గారు టికెట్ ఇచ్చారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. అక్కడ తెలుగుదేశం పార్టీ జెండా మనం ఎగరేయాలి, తెలుగుదేశం పార్టీ బలం చూపించాలని చెప్పని ఏదైతే ఆనాడు మనందరం అనుకున్నామో, నాతో పాటు దాదాపుగా 1000 మంది దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి అభిమానులు ఒక సైన్యంలాగా గుడివాడలో పనిచేసాం, యుద్ధం చేశామని చెప్పని ఈరోజు సందర్భంగా చెప్తున్నా. ఈరోజు నెల రోజులు ఇంట్లో ఇల్లును వదిలేసి, ఇంట్లో వాళ్ళని వదిలేసి కేవలం నా కోసం ఈరోజు మనం గెలవాలి అని చెప్పని ఒక కోరికతో, ఒక ఆశతో ఈరోజు మీరు అందరూ గారు అక్కడికి వచ్చి పనిచేయడం జరిగింది. ఇలాంటి ఆర్గనైజేషన్, ఇలాంటి కమిట్మెంట్ ఉన్న నాయకులు, ఇలాంటి కమిట్మెంట్ ఉన్న కార్యకర్తలు, నాయకుడు అన్నా నాయకత్వం అన్నా ఆ నాయకత్వం నిలబెట్టాలని చెప్పని కార్యకర్తలు ఈ రాష్ట్రంలో ఏ నాయకుడికి లేదు, కేవలం నెహ్రూ గారికి మాత్రమే మీలాంటి నమ్మకమైన కార్యకర్తలు ఉన్నారని చెప్తున్నా. ఈరోజు మన దురదృష్టం, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 5 సంవత్సరాల్లో 68 ఏళ్ల వయసులో గారా కుటుంబాన్ని వదిలేసి ఎన్నో మంచి పనులు చేస్తాం జరిగింది. కానీ ప్రజానికం జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇద్దాం, ఈరోజు ఆయన గారు పాదయాత్ర చేశారు కాబట్టి చంద్రబాబు గారు కన్నా బాగా చేస్తారేమో అని చెప్పని ఈరోజు ఒక అవకాశం ఇద్దామని చెప్పని ఈరోజు ప్రజానికం అంతా గారా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇస్తాం జరిగింది. మంచిది, మేమేం దాన్ని తప్పు పద్ధట్లా. ఈరోజు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీలు ఇచ్చారో, ఏ వాగ్దానాలు అయితే ఇచ్చారో తప్పకుండా ప్రజలకి అవి నెరవేరుస్తారు, హామీలు అమలుపరుస్తారని చెప్పని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మీరు చేసే మంచిలో మీరు ఏ మంచి అయితే చేస్తారో, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అయితే ఉన్నాయో ఆ మంచిలో తప్పు జరిగితే ప్రతిపక్ష పార్టీగా మీకు సలహాలు సూచనలు కూడా మేము అందిస్తాం. అంతేగాని మీరు అధికారం చేపట్టారని చెప్పని మేము ఇప్పటి నుంచి మిమ్మల్ని విమర్శించాం. సంవత్సరం పాటు తప్పకుండా మీ యొక్క పరిపాలన మేము చూస్తామని కూడా సందర్భంగా చెప్తున్నాం. ఈరోజు మన అందరం కూడా ఒకరు గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడులు. మేము చెప్పే గారు ఒకటే, వైసీపీ పార్టీ నాయకులకి 5 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం, ఏనాడు కూడా మేము వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తల జోలికి గారు మేము రాలేదు. ఈరోజు మీరు అధికారంలో వచ్చి మరుక్షణం నుంచి కూడా మీరు దాడులు చేస్తున్నారు. తప్పకుండా ప్రతి కార్యకర్తకి అండగా ఉండాల్సిన బాధ్యత మా పైన ఉంది, తప్పకుండా అండగా ఉంటామని గారు ఈరోజు ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. కేవలం అదే కాదు, ఈరోజు దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో ఒక సభ్యుడిగా ఉండటం జరిగింది. ఆనాడు నందమూరి తారక రామారావు గారు కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, వాళ్ళ నాయకత్వంలో పనిచేసి ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీని ఎన్నో కష్టాల నుంచి కూడా ఈరోజు నెహ్రూ గారు ఆనాడు అధికారంలో తీసుకొస్తాం జరిగింది. 89, 94లో కేవలం 2 శాసనసభ్యులు ఉంటే మళ్ళీ 94కి 16 నియోజకవర్గంలో 15 నియోజకవర్గాలు ఆనాడు తెలుగుదేశం పార్టీ గెలుచుకోవడం జరిగింది. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, మేము అండగా ఉంటాం. జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త గారా దేవినేని నెహ్రూ వర్గంగా ఆయన అబ్బాయిగా అవినాష్ అనేవారు అండగా ఉంటారని చెప్పి ఈరోజు అందరూ చెప్తున్నా. ఎవరు కూడా అదే పరమాకండి, పార్టీని ముందుకు తీసుకెళ్తాం. ఈరోజు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కానివ్వండి, ఈరోజు విజయనగరాన్ని ఏదైతే నెహ్రూ గారికి బలం ఉందో అక్కడ ప్రతిపక్షంగా మా పాత్ర మేము పోషిస్తామని చెప్పి సందర్భంగా చెప్తున్నాను.